కల్వకుంట్ల కవిత నిండు సభలో ఏడ్చారు. భావోద్వేగానికి గురయ్యారు. తన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ని వేడుకున్నారు. త్వరలో కొత్త పార్టీ పెడతారని ప్రకటించారు. అయితే కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. మండలిలో ఏడ్చి కవిత ఏం సాధించారని ప్రశ్నించారు. అందరిని ఆగం చేస్తారు అనుకోలేదు అధ్యక్ష. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ గెటింగ్ ఎమోషనల్. తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత కన్నీటి పర్యంతమయ్యారు. సమ్మక్క సారలమ్మ జాతరపై జరిగిన చర్చలో పాల్గొన్న కవిత శాసన మండలిలో ఇదే తన చివరి ప్రసంగమన్నారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారిని గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తెలంగాణకు ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం వస్తుంది అనుకున్నాం అధ్యక్ష. కానీ ఉద్యమకారులకు, ఉద్యమ సహచరులకు అధ్యక్ష, ఉద్యమంలో రాత్రి పగలు పనిచేసిన వాళ్ళకు, కష్టకాలంలో అండగా ఉన్న వాళ్ళకు అధ్యక్ష, అందరిని ఆగం చేస్తారు అనుకోలేదు అధ్యక్ష. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ గెటింగ్ ఎమోషనల్. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేశాక కూడా ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిలో కొనసాగడం తనకు నచ్చడం లేదన్నారు కవిత. ఎమ్మెల్సీ రాజీనామాపై స్పందించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి భావోద్వేగంతో చేసిన రాజీనామాపై పునరాలోచించుకోవాలని కవితకు సూచించారు. అయితే రాజీనామాపై పునరాలోచన లేదని, తన రిజిగ్నేషన్ ఆమోదించాలని మరోసారి మండలి చైర్మన్ను కోరారు. త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు కవిత. తప్పకుండా తెలంగాణ జాగృతి ఒక పార్టీగా ఎదుగుతుంది, పొలిటికల్ పార్టీగా ఎదుగుతుంది. ఈ పార్టీ మరి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి పార్టీ ఎప్పుడు ఏంది, విధి విధానాలు ఏందన్న అన్ని చిన్న చిన్న సాంకేతిక అంశాలు. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయడానికి, నిలబడి వారి యొక్క హక్కుల్ని కాపాడడానికి, ప్రజల పక్షాన పనిచేయడానికి తెలంగాణ జాగృతి ఒక శక్తిగా ఖచ్చితంగా చట్టసభల్లో తిరిగి అడుగు పెడుతుందనే విషయాన్ని ఎటువంటి అనుమానం లేకుండా నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్ మహిళా నేతలు ఎమ్మెల్సీ పదవి ఇష్టం లేనప్పుడు సభకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. దీంట్లో కూడా ఏమైనా నాటకం ఉందా? మీరు మనస్ఫూర్తిగా చేసి ఉంటే, చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయకుండా ఉంటే, మీకు ఇష్టం లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిలో ఇంకా కూడా ఎందుకు కొనసాగుతూ ఉన్నారు? నాకు అవసరం లేదనుకున్న పదవిలో ఈరోజు ఎందుకు మీరు కౌన్సిల్ అటెండ్ అయినరు? టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మాట్లాడడం మీకు ఇష్టం లేదనే మాట చెప్పినప్పుడు తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మీరెందుకు మార్చుకున్నారని అడుగుతున్నాను. కవిత బీఆర్ఎస్ నేతలను విమర్శించడం మానుకోవాలన్నారు మహిళా నేతలు. కేటీఆర్, హరీష్ రావుపై నిందలు వేయడం తగదన్నారు.